అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అత్తింటి కోడలు. ఈ కథను రచించిన వారు రామశేష గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఆఫీస్ నుండి వస్తూనే హాల్లో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న భర్త రామ్ని చూసి చిన్నగా నవ్వింది శైలజ. తాను ప్రతిగా నవ్వి ఫోన్లో మాటలు కంటిన్యూ చేశాడు రామ్. గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి ఫ్లాస్క్లో కాఫీ 2 కప్పులలో పోసి తీసుకువచ్చాడు. రామ్ చేతిలో కాఫీ అందుకొని థ్యాంక్ యూ అంది చిరునవ్వు. ఈరోజు త్వరగా వచ్చేసావా అంది తానే మళ్ళీ. అవును, పని అయిపోయింది, ఇంకా ఉండాలనిపించక వచ్చేశాను. రాగానే ఫ్రెష్ అయి కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోశాను, నువ్వు వచ్చాక తాగొచ్చని అన్నాడు చిన్నగా నవ్వి. శ్రీవారు మావారు, మా మంచివారు, రాగం తీసింది శైలజ కాస్త గట్టిగా నవ్వుతూ. ఏం కాదంట అమ్మా, కాస్త ఉడుక్కున్నట్లు ముఖం పెట్టిన. అరే నిజంగా నువ్వు మంచివాడివి. ఇంకెవరైనా భార్యకి ఇలా హెల్ప్ చేస్తారా? మా కొలీగ్స్ అదే అంటారు. నిజంగా చెప్తున్నాను అంది శైలజ. ఆ మాటలకి చిన్నగా నవ్వాడు రామ్. అప్పుడు అతనికి తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి. శైలు అమ్మ ఫోన్ చేసింది. ఈసారి పండక్కి ఎలాగైనా రమ్మని చెప్పింది. ఈసారి వెళ్ళి వద్దాం శైలు, ఏమంటావ్ అడిగాడు రాము ఆతృతగా. ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది శైలజ. నువ్వు వెళ్ళిరా రామ్, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అంది. అలా వద్దు, నువ్వు రా. ఒక్కడినే వెళ్ళడం ఇష్టం లేకనే వెళ్ళడం లేదు. వెళ్తే ఇద్దరం, లేకుంటే లేదు. ఇంకేం చెప్పేది లేదన్నట్లు మౌనం వహించాడు రామ్. ఇంతలో తలుపు శబ్దం కావడంతో అటు చూశారిద్దరు. శైలజ నాన్నగారు సోమశేఖరం గారు. రండి నాన్న, రండి మామయ్య. ఇద్దరూ లేచి ఆహ్వానించారు. అరెరే కూర్చోండి, లేవడం దేనికి అంటూ ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నారు. కాఫీ తెస్తాను నాన్న అంటూ లేవబోయిన కూతుర్ని వరిస్తూ, వద్దమ్మా ఇప్పుడే తాగాను, కూర్చో అన్నారు సోమశేఖరం. ఏమ్మా పండక్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకేమైనా ప్రోగ్రాం ఉందా? లేకుంటే మన ఇంటికి రండి అన్నారు మళ్ళీ. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శైలజకి. ఇంతలో రామ్, మామయ్య అమ్మ రమ్మని చెప్పింది, శైలు రానంటోంది, నాకొక్కడినే వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడు. ఏమ్మా ఎందుకు వెళ్ళనంటున్నావు ఆశ్చర్యంగా అడిగారు. నాన్న అది అంటూ ఎలా చెప్పాలో అర్థం కానట్టు ఆపేసింది శైలజ. నేను చెప్తాను మామయ్య. పెళ్ళిలో తరువాత మా ఇంటికి వచ్చినప్పుడు ఏవో అన్నదంట మా అమ్మ. ఇప్పుడు కూడా ఏమైనా అంటుందని భయపట అన్నాడు కించిత్ నిష్ఠూరంగా. ఇంతలో అతనికి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడు. ఏమ్మా అతనన్నది నిజమేనా అడిగాడు కూతుర్ని ఆయన. అవును నాన్న, అత్తయ్యకి నేనంటే ముందు నుంచే ఇష్టం లేదు. రామ్ బలవంతం వలన ఒప్పుకున్నారు. ఆవిడకి ముందు నుంచి తన తమ్ముడి కూతురిని చేసుకోవాలని ఉండేదట. నేను ఎలా ఉన్నా ఆవిడికి నచ్చదు. నా వేషభాషలు, ఉద్యోగం చేయడం, నా అలవాట్లు అన్నిటినీ విమర్శిస్తారు ఆవిడ అంటూ తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేసింది శైలజ. ఆవిడ బాధ సహజం. ఆవిడ అనుకున్నది జరగలేదని, అన్ని విషయాల్లో నిన్ను తన మేనకోడలతో పోల్చుకుంటే ఆవిడ కోరినట్లు నువ్వుండవు. అది ఆవిడ అసంతృప్తికి కారణం. అయితే నువ్వు కూడా ఆవిడ అసంతృప్తిని పోగొట్టడానికి నీ వైపు నుండి ఏం ప్రయత్నించలేదు. దూరంగా ఉండిపోయావు. అది నీ తప్పు. తరచూ కలుస్తుంటే అపోహలు పోతాయి. భయపడితే ఎలాగమ్మా? ధైర్యంగా వెళ్ళు. ఆ ఇంట్లో ఆవిడ మనసులో నీ స్థానం నువ్వే నిలబెట్టుకోవాలి. ఏం పర్వాలేదు, ఆమె నీకు అత్తయ్య, తల్లి వంటిది. తప్పకుండా వెళ్ళు. తండ్రి ధైర్యం చెప్పారు. కాసేపు మౌనంగా ఉన్న శైలజ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. తండ్రి చెప్పింది నిజమే. ఆమె మనసు గెలుచుకోవడం తానేమీ ప్రయత్నం చేయలేదు. తండ్రి చెప్పింది పాటించాలని నిర్ణయించుకుంది. మీరన్నది నిజమే నాన్న, నాది తప్పుంది. నేను నా ప్రయత్నం చెయ్యలేదు. పెద్ద ఆవిడ ఒక మాట అన్న తప్పులేదు. ఆవిడ మనసు నొప్పించకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. కోడలిగా ఆ ఇంట్లో ఆవిడ మనసులో నా స్థానం సంపాదించుకుంటాను అంది దృఢంగా. దట్ ఈజ్ శైలు. వెనుక నుండి ఆనందంగా చప్పట్లు కొట్టాడు రామ్. వెనక్కు తిరిగి రామ్ను చూసి నవ్వింది శైలజ. వారిద్దరినీ ఆనందంగా చూసి ఇంకా వెళ్తానని లేచాడు తండ్రి. ఆయనకి వీడ్కోలు పలికారు ఇద్దరు.
ఆ వారాంతరంలో బయలుదేరి దసరా పండక్కి వాళ్ళు ఊరు వెళ్ళారు. అక్కడ అందరితో సరదాగా కలిసిపోయింది శైలజ. రామ్ మేనమామ కూతుర్ని చెల్లెలి వరుస కలిపి ఆమెతో స్నేహం పెంచుకుంది. అత్తయ్యతో సాధ్యమైనంత దగ్గరగా ఉంటూ అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆమెను గెలిపించే ప్రయత్నం చేసింది శైలజ. పండుగలలో భాగంగా ఆడవాళ్ళు పిల్లలు నది దగ్గరకు వెళ్ళారు. సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ దీపాలు వదిలే సమయంలో రామ్ పెద్దమ్మ 10 ఏళ్ల మనవడు నదిలో పడిపోయాడు. ఆమె గట్టిగా ఏడుస్తూ అరుస్తున్న సమయంలో ఆడవారు ఆమెను ఓదార్చే పనిలో పడ్డారు. 2 అమ్మాయిలు మగవారిని పిలుచుకురావడానికి పరిగెత్తారు. ఆమె అరుపులు విన్న వెంటనే శైలజ ఒక్క కుదుటిన నదిలోకి దూకి గాలించి బాబును దొరికే పుచ్చుకునే బయటికి లాక్కుని వచ్చింది. ఆమె నీటిలో దూకడం చూసిన 2-3 అమ్మాయిలు గబగబా అరుస్తూ నది ఒడ్డుకు వచ్చారు. ఇంతలో బాబుతో సహా ఒడ్డుకు వచ్చిన శైలజకి వారు సహాయం చేశారు. విషయం తెలుసుకున్న రామ్ పెద్దమ్మ తల్లి గబగబా వచ్చేసరికి శైలజ బాబు చేత తాగిన నీళ్లు కక్కిస్తోంది. ఇంతలో రాము వాళ్లతో వచ్చిన డాక్టర్ బాబుని పరీక్షించి సమయానికి స్పందించి బాబుని బయటకు తేవడంతో ఏం కాలేదని ధైర్యం చెప్పారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. శైలజ సాహసానికి రామ్ ఇంట్లో వాళ్ళు విస్తుపోయారు. ముఖ్యంగా రామ్ తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఎందుకమ్మా ఇంత సాహసం చేశావు? నీకేమైనా అయితే అందావిడ అభిమానంగా. అవును శైలు, నీకు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం మాత్రమే వచ్చు. అదీగాక 2 నెలలు బట్టి అలవాటు తప్పిపోయిందిగా. మరి ఏ ధైర్యంతో నదిలో దూకేశావు? అడిగాడు రామ్. అప్పుడు నాకు మునిగిపోతున్న బాబు తప్ప ఏం గుర్తుకు రాలేదు అంది శైలజ. ఇంతలో రామ్ పెద్దమ్మ, ఆమె కొడుకు కోడలు పిల్లలు వచ్చారు. వాళ్ళు వస్తూనే శైలజ చేతులు పట్టుకుని తన సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేశారు. రామ్ పెద్దమ్మ శైలజ రాములను మనసారా దీవించింది. చెల్లి, కోడలే లేకపోతే నా మనవడు దక్కేవాడు కాదే అంటూ రామ్ తల్లిని పట్టుకుని ఏడ్చేసింది. ఆమె అక్కను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇంతలో డాక్టర్ గారు మరొక ఆమెను తీసుకుని రావడంతో ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు. రామ్ వారిద్దరిని ఆహ్వానిస్తూ రండి మేడం అని మళ్ళీ శైలు డాక్టర్ గారితో గదిలోపలికి వెళ్ళి అన్నాడు. శైలజ వైపు చూసి శైలజ తలూపి లేడీ డాక్టర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏరా, ఏమైంది? అమ్మాయికి వంట్లో బాగోలేదు గాబరాగా అడిగింది తల్లి రామ్ని. ఏం లేదమ్మా, గాబరా పడకండి అంటూ డాక్టర్ వైపు తిరిగి ఏవో కబుర్లు మొదలుపెట్టాడు. 5 నిమిషాల తరువాత లేడీ డాక్టర్ బయటకు వచ్చి డాక్టర్ గారితో సార్ ఎవ్రీథింగ్ ఓకే, నో టెన్షన్ అని రామ్ వైపు చూసి కంగ్రాట్స్ రామ్ గారు అంది నవ్వుతూ. థ్యాంక్ గాడ్ అని పైకి చూసి చెప్పాను. ఏం కాదని. ఇంకా ఏ టెన్షన్ లేదమ్మా, మీరిద్దరూ బామ్మ తాత కాబోతున్నారు అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ. వారిద్దరికి ఫీజు ఇచ్చి రామ్ లోపలికి వచ్చేసరికి అంతా శైలు చుట్టూ చేరారు. శైలజ, నీకు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయితే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రామ్ తల్లి. ఎంత సాహసం చేశావు తల్లి అంటూ రామ్ తండ్రి కూడా కళ్ళు ఒత్తుకున్నారు. మమ్మల్ని క్షమించండి తల్లి, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాం. నీ వంటి మంచి మనసున్న కోడల్ని అభిమానించకుండా దూరం పెట్టడం మా తప్పేనమ్మా అంది రామ్ తల్లి బాధపడుతూ. అయ్యో అత్తయ్య, అలా అనకండి. నన్ను అభిమానించడం ప్రేమించడం ఉద్యోగం కాదు. కొత్తగా వచ్చిన నేను ఎప్పటికీ మీతోనే ఉండాలనుకునే నేను మీ మనసులో స్థానం సంపాదించుకోవాలి. అది నా కర్తవ్యం అంది శైలజ నవ్వుతూ. ఆవిడ చేతిని గట్టిగా పట్టుకుని అమ్మా, నాన్నగారు ఇప్పుడంతా సంతోషమే కదా అన్నాడు రామ్. అందరూ ఆనందంగా పండంటి బిడ్డ పుట్టాలని వారిద్దరిని ఆశీర్వదించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.